ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను మా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీల ఎన్డీఏ ప్రభుత్వం మేము ఎక్కడ కూడా బాధ్యతలు విస్మరించకుండా ఎన్నికలకు ముందు 3 నెలల ముందు నుంచి చెప్పిన రోజు నుంచే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 ఇస్తా ఉన్నాం. మొదటి నెల 7,000 రూపాయలతో మొదలుపెట్టి ప్రతి నెల పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా దివ్యాంగులకు 500 రూపాయల పెన్షన్ ఈరోజు 6,000 రూపాయలు ఇస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారే 1,500 చేసినా 3,000 చేసినా 6,000 చేసినా మేము ఇస్తున్నాం. ప్రతి ఒక్క ఆడపడుచు కూడా సంతోషంగా ఉండాలని ఆడబిడ్డల కోసం దీపం 2 కింద గ్యాస్ ఇచ్చాం. నేను ఒక్కటే చెప్తున్నాను, పంచాయతీ సెక్రటరీలు కానీ తహసీల్దార్లు కానీ డీలర్ల ద్వారా అడగండి. ఎవరికైనా 3 గ్యాస్ సిలిండర్లు రాకపోతే మీరు గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈకేవైసీ చేసినా లేదా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ చేయించినామా చేసి ఇవ్వండి. ఇక్కడ మేమైతే వాళ్ళు ఒక రాజకీయ పార్టీ అనో మాకు ఓట్లు వేయలేదనో అలాంటి వివక్ష మేము ఎక్కడా పాటించట్లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళు బతుకున్నా కానీ చెప్పేసినట్టు పెన్షన్లు పీకేయటం కానీ, ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకొని శ్రీకాకుళం పంపించేసి పెన్షన్లు తీసేయడం కానీ దుర్మార్గాలు చేశారు. మేము అలాంటి చేయరా. ప్రజలు సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఒక పార్టీ 10 మందిని ఇంకొక 24 లేకుండా ఉండకూడదని మా ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం.